హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పిఆర్ టెక్ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో వాట్సాప్ యాడ్ ఆన్ ఫర్ ఎన్విడిఏలో వాట్సాప్ యొక్క యాడ్ ఆన్ ని మనం ఏ విధంగా డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేయాలనేది ఈ యొక్క వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మనం వాట్సాప్ ని ఏ విధంగా ఇన్స్టాల్ చేయాలి అంటే మన ప్రీవియస్ వీడియోస్ లో వాట్సాప్ ని ఏ విధంగా ఇన్స్టాల్ చేయాలి, వాట్సాప్ లో మనం ఏ విధంగా సైన్ ఇన్ అవ్వాలి, వాట్సాప్ లో మనం ఏ విధంగా నావిగేట్ అవ్వాలి తెలుసుకుంటున్నాం. కానీ ఇది మనం ఇప్పటి వరకు యూజ్ చేస్తున్న వాట్సాప్ లో మనం వాట్సాప్ యూజ్ చేయాలంటే మనకి చాలా కష్టతరంగా ఉంది, అంతే కదా. మనకి చాలా కష్టం అవుతుంది. ఎందుకంటే వాట్సాప్ ని ఓపెన్ చేసిన తర్వాత NVDA యూజ్ చేస్తుంటే ఇన్సర్ట్ స్పేస్ బార్ తో బ్రౌజ్ మోడ్ ఆఫ్ చేయాలి, లేదంటే ఫోకస్ మోడ్ ఆన్ చేయాలి, లేదా ఫోకస్ మోడ్ ఆఫ్ చేసి బ్రౌజ్ మోడ్ అనేది ఆన్ చేసుకోవాల్సిన అవసరం అయితే మనకి ఉంటుంది. మనం చేంజ్ కావాల్సిన పరిస్థితి అయితే వస్తుంది మనకి. ఈ యొక్క మామూలుగా మనకి ఎటువంటి యాడ్ ఆన్ లేకుండా మనం వాట్సాప్ ను నార్మల్ గా యూజ్ చేస్తే మాత్రం మనకి ఏ విధంగా బ్రౌజ్ మోడ్ కి ఫోకస్ మోడ్ కి చేంజ్ కావాల్సిన అవసరం అయితే వస్తుంది. జాస్ అయితే వర్చువల్ పీసీ కర్సర్ ఆఫ్ చేసి ఆన్ చేసి మనం వాట్సాప్ ని యూజ్ చేస్తున్నాం. ఇటువంటి ఇబ్బందులు ఏమీ లేకుండా NVDAలో వాట్సాప్ యాడ్ ఆన్ ద్వారా మనం విత్ షార్ట్ కట్స్ తో మనం ఎటువంటి బ్రౌజ్ మోడ్ కానీ ఫోకస్ మోడ్ కానీ మనం చేంజ్ కాకుండా మనం డైరెక్ట్ విత్ షార్ట్ కట్స్ తో వాట్సాప్ ని ఈజీగా యూజ్ చేసుకోవచ్చు ఈ యొక్క వాట్సాప్ యాడ్ ఆన్ ద్వారా. ఓకే, చాలా వరకు అయితే మాత్రం కొందరికి ఈ యొక్క వాట్సాప్ నార్మల్ గా యూజ్ చేస్తుంటే వాళ్ళకి ఆ యొక్క వాట్సాప్ అనేది బ్రౌజ్ మోడ్ లో ఉందా లేదంటే ఫోకస్ మోడ్ లో ఉందా కూడా తెలియట్లేదు. ఓకే, అటువంటి వారందరి కోసం ఇక్కడ ఇప్పుడు మనం వాట్సాప్ యాడ్ ఆన్ ఫర్ NVDA అంటే NVDAలో వాట్సాప్ యాడ్ ఆన్ ని డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసి ఈజీగా ఎటువంటి బ్రౌజ్ మోడ్ కానీ ఫోకస్ మోడ్ కానీ మనం చేంజ్ కాకుండానే మన డైరెక్ట్ వాట్సాప్ ఓపెన్ చేసుకోవడం విత్ షార్ట్ కట్స్ తో ఈజీగా వాట్సాప్ ని యూజ్ చేసుకోవచ్చు. అది ఎలాగో మనం తెలుసుకుందాం. ఈ వీడియోలో అయితే నేను వాట్సాప్ యాడ్ ఆన్ ఏ విధంగా డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేయాలో చూపిస్తాను. రానున్న వీడియోస్ లో వాట్సాప్ లో విత్ షార్ట్ కట్స్ యూజ్ చేసి మనం ఏ విధంగా నావిగేట్ అవ్వాలో తెలుసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, చిన్న గమనిక, మన టెలిగ్రామ్ ఛానల్ అనేది రన్ అవుతుంది. ఎవరైనా సరే ఇక టెలిగ్రామ్ ఛానల్ మీరు జాయిన్ కావాలనుకుంటే ఛానల్ లింక్ అనేది డిస్క్రిప్షన్ ఉంటుంది, అక్కడ నుంచి మీరు జాయిన్ కావచ్చు. అలాగే మన యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తున్న వీడియోస్, ప్రీవియస్ గా అప్లోడ్ చేసిన వీడియోస్ అన్ని కూడా వాటి యొక్క ప్లేలిస్ట్ లింక్స్ అన్ని డిస్క్రిప్షన్ లో ఉంటాయి, అక్కడ నుంచి చెక్ చేసి వాటిని మీరు చూడొచ్చు. ఫ్రెండ్స్, ఇంకైతే కావాల్సి మన టాపిక్ ఇది వెళ్ళిపోదాం. ఇక్కడ మనం వాట్సాప్ యాడ్ ఆన్ ఫర్ NVDA అంటే NVDAలో వాట్సాప్ యాడ్ ఆన్ ఏ విధంగా డౌన్లోడ్ చేయాలి, ఇన్స్టాల్ చేయాలనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఇక్కడ నేను గూగుల్ క్రోమ్ ఓపెన్ చేస్తున్నాను. Google Chrome 6 of 14. ఎంటర్ ఇస్తున్నాను. Enter. New tab dash Google Chrome toolbar address and search bar edit as autocomplete CTRL+LA. చూడండి, ఈ యొక్క NVDAలో వాట్సాప్ యాడ్ ఆన్ కి సంబంధించిన వెబ్సైట్ నేను డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి మీరు ఆ లింక్ ని క్లిక్ చేసి ఈ యొక్క వాట్సాప్ యాడ్ ఆన్ ని మీరు డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకోండి. ఇక్కడ నేనైతే అడ్రస్ అండ్ సెర్చ్ బార్ లో మీరు ఒకవేళ డైరెక్ట్ మీరు ఎక్కడి నుంచి మీరు వెళ్ళాలంటే ఇక్కడ గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసిన తర్వాత అడ్రస్ అండ్ సెర్చ్ బార్ లో మీరు వాట్సాప్ యాడ్ ఆన్ ఫర్ NVDA అని చెప్పేసి టైప్ చేయండి. ఇక్కడ నేను జస్ట్ WH ప్రెస్ చేస్తాను, ఎందుకంటే ఇంతకు ముందు నేను ఓపెన్ చేస్తాను కాబట్టి. చూడండి, ఇక్కడ నేను వాట్సాప్ యాడ్ ఆన్ ఫర్ NVDA అని చెప్పేసి టైప్ చేస్తాను, ఎటువంటి స్పేస్ ఇవ్వకుండా. అందువల్ల ఆ విధంగా అది రీడ్ చేస్తుంది. ఇక్కడ ఎంటర్ ఇస్తున్నాను. ఇక్కడ నేను కంట్రోల్ ఇస్తున్నాను టాప్ ఆఫ్ ది పేజ్ కి. CTRL+home heading level 1 accessibility links. ఓకే, ఇక్కడ చూడండి, ఇప్పుడు నేను ఏంటంటే H ఫర్ హెడ్డింగ్ తో నావిగేట్ అవుతున్నాను. Search modes heading level showing results for WhatsApp at main landmark clickable search results head clickable WhatsApp dash desktop bar NVDA add dash ons directory heading level 3 visited link. చూడండి, ఇక్కడ వరకు నేను H ప్రెస్ చేసుకుంటూ రావడం జరిగింది. ఇప్పుడు నేను డౌన్లోడ్ చేస్తున్నాను. Visited link https://nvda-addons.org add-on. చూడండి, ఈ లింక్ పై మనం క్లిక్ చేయాలి, అంటే ఈ లింక్ పై మనం ఎంటర్ ఇవ్వాలి. ఈ లింక్ అనేది మీకు నేను డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. ఓకే, అక్కడ నుంచి మీరు ఈ లింక్ క్లిక్ చేస్తే డైరెక్ట్ వాట్సాప్ యాడ్ ఆన్ ని మీరు డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఇక్కడ ఎంటర్ ఇస్తున్నాను లింక్ పై. ఇప్పుడు మనకి ఈ యొక్క వాట్సాప్ యాడ్ ఆన్ కి సంబంధించిన వెబ్సైట్ అనేది ఓపెన్ అయింది. ఇక్కడ నేను కంట్రోల్ హోమ్ ఇచ్చి ఇక్కడ కంట్రోల్ హోమ్ ఇచ్చాను. ఇప్పుడు H ఫర్ హెడ్డింగ్ తో నావిగేట్ అవుతున్నాను. NVDA add dash ons directory link. మరొకసారి H ప్రెస్ చేస్తాను. Main content main landmark WhatsApp dash desktop left parent WhatsApp dash desktop right parent heading level 2. ఇక్కడ నుంచి నేను డౌన్లోడ్ తో నావిగేట్ అవుతున్నాను. List with 2 items bullet author colon bullet. Link visit add dash ons website out of list heading level 3 available downloads. Table with 2 rows and 7 columns caption available downloads for WhatsApp dash desktop. నేను ఇక్కడ డౌన్లోడ్ చూంటే వెళ్తున్నాను. Row 1 column 1 version. Column 2 channel. Column 3 minimum NVDA version. చూడండి, మినిమం NVDA వర్జన్ వచ్చేసి
మనం 2019 అబవ్ ఉండాలి, 2000 బిలో ఉండకూడదు. Column 4 last tested NVDA version. చూడండి ఇక్కడ నేను డౌన్లోడ్ చేస్తున్నాను. Column 5 download count since last release update. Column 6 last release date. Column 7 download. Row 2 version column 1 2.2208.15. Channel column 2 stable. Minimum NVDA version column 3 2019.3. చూడండి 2019.3 అంట. అంటే అక్కడి నుంచి మాత్రమే ఈ యొక్క వాట్సాప్ యాడ్ అని మీరు యూజ్ చేసుకోగలరు. మీకు బాగా వర్క్ అవుతుంది, లేదంటే వర్క్ అవ్వదు. 2019 అబవ్ అయితే మీకు వర్క్ అవుతుంది, 2019 బిలో అయితే మీకు వర్క్ అవ్వదు. ఓకే, ఇక్కడ నేను డౌన్లోడ్ చేస్తున్నాను. Last tested NVDA version column 4 2022.1. చూడండి ఇక్కడ నేను డౌన్లోడ్ చేస్తాను. Download count since last release update column 5 750. నేను డౌన్లోడ్ చేస్తున్నాను. Last release date column 6 2022-03-2821:39:32. చూడండి ఇది మార్చి నెలలో ఇది రిలీజ్ అయిందంట. ఓకే, నేను డౌన్లోడ్ చేస్తున్నాను, అంటే లాస్ట్ మంత్. ఓకే, మార్చ్ లో. Download column 7 link WhatsApp dash desktop 2.2208.15 left parent stable right parent. ఇక్కడ మనం ఎంటర్ ఇవ్వాలి. ఇక్కడ ఎంటర్ ఇస్తే మనకి ఈ యొక్క వాట్సాప్ యాడ్ అనేది డౌన్లోడ్ అవుతుంది. చూడండి NVDA plus tab WhatsApp dash desktop 2.2208.15 left parent stable right parent link focused link row 2 last row download column 7 link WhatsApp dash desktop. చూడండి డౌన్లోడ్ కాలమ్ 7 లింక్ ఉంది కదా, ఇక్కడ ఎంటర్ ఇవ్వాలి. ఇక్కడ నేను ఎంటర్ ఇస్తున్నాను. Enter. Downloading 0% remaining alert. Download complete colon WhatsApp dash desktop dash 2.2208.15.NVDA dash addon. Press shift plus F6 to cycle to the download star area. Alert. చూడండి ఇది మనకి ఈ యొక్క వాట్సాప్ యాడ్ ఆన్ అనేది డౌన్లోడ్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు వరకు నేను మీకు చూపించింది ఏ విధంగా డౌన్లోడ్ చేయాలని చూపించాను. ఇప్పుడు మనం ఈ యొక్క వాట్సాప్ యాడ్ ఆన్ ని ఏ విధంగా ఇన్స్టాల్ చేయాలి అనేది తెలుసుకుందాం. ఇక్కడ ఆల్ట్ F4 తో క్లోజ్ చేస్తున్నాను. Alt plus F4 desktop list Google Chrome 6 of 14. ఇప్పుడు ఆ యొక్క డౌన్లోడ్ అయిన ఆ యొక్క వాట్సాప్ యాడ్ ఆన్ అనేది దిస్ PC లో ఉన్న డౌన్లోడ్ ఫోల్డర్ కి అయితే మూవ్ అవుతుంది. ఇక్కడ నేను దిస్ PC ఓపెన్ చేస్తున్నాను. This PC 2 of 14. Enter. This PC window items view list folder. ఇక్కడ డౌన్లోడ్స్ తీసుకుంటున్నాను. document D downloads row 1 column 4 4 of 10. ఇక్కడ ఎంటర్ ఇస్తున్నాను. Enter. Downloads preview items view list yesterday grouping ఇక్కడ W ప్రెస్ చేస్తున్నాను. W today grouping expanded WhatsApp dash desktop dash 2.2208.15.NVDA dash addon 5 of 5. చూడండి NVDA యాడ్ ఆన్ అని వచ్చింది కదా, ఇక్కడ ఎంటర్ ఇస్తున్నాను. ఎంటర్ ఇస్తే మనకి ఇన్స్టాలింగ్ అవడం స్టార్ట్ అవుతుంది. Enter. Add dash on installation dialog about add dash on button alt plus a. చూడండి అబౌట్ యాడ్ డాష్ ఆన్. ఓకే, అంటే దీని గురించి మనకి పూర్తిగా తెలుసుకోవాలంటే మనం ఇక్కడ ఎంటర్ ఇచ్చి తెలుసుకోవచ్చు. నేను ట్యాబ్ క్లిక్ చేస్తున్నాను. Tab yes button alt plus y. చూడండి S బటన్ ఇక్కడ ఎంటర్ ఇస్తున్నాను. S పై Restart NVDA dialog changes were made to add dash ons. You must restart NVDA for these changes to take effect. Would you like to restart now? Yes button alt plus y. చూడండి అది ఇన్స్టాల్ అయిపోయింది. ఇప్పుడు NVDA అనేది రీస్టార్ట్ అడుగుతుంది. ఇక్కడ S పై ఎంటర్ ఇవ్వాలి. ఇక్కడ S పై ఎంటర్ ఇస్తాను నేను. Enter. Pane down. Downloads window items view list today grouping expanded WhatsApp dash desktop. చూడండి ఇప్పుడు ఈ యొక్క NVDA యాడ్ ఆన్ అనేది మనకి సక్సెస్ఫుల్ గా ఇన్స్టాల్ అయిపోయింది. ఓకే, మనం డౌన్లోడ్ చేసాం, అలాగే ఇన్స్టాల్ కూడా చేసేసాం. ఓకే, ఇప్పుడు ఈ యొక్క యాడ్ ఆన్ వాట్సాప్ యాడ్ ఆన్ అనేది మనకి మేనేజ్ యాడ్ ఆన్స్ లో ఉన్నది చూద్దాం. ఇక్కడ నేను ఆల్ట్ F4 తో క్లోజ్ చేసి NVDA మెనూ ఓపెన్ చేస్తాను. Alt desktop list this PC. ఓకే, NVDA మెనూకి ఇన్సర్ట్ N. NVDA menu. ఇక్కడ డౌన్లోడ్ చేస్తున్నాను. Preferences sub menu P. Tools sub menu T. చూడండి టూల్స్ సబ్ మెనూ ఇక్కడ రైట్ చేస్తున్నాను. View log P. ఇక్కడ జస్ట్ ఏ ప్రెస్ చేస్తున్నాను మేనేజ్ యాడ్ ఆన్స్ కి. A manage add dash ons A. చూడండి మేనేజ్ యాడ్ డాష్ ఆన్. ఓకే, ఇక్కడ ఎంటర్ ఇస్తున్నాను. Add dash ons manager dialog installed add dash ons list. ఇక్కడ నేను W ప్రెస్ చేస్తున్నాను. మనకి వాట్సాప్ యాడ్ ఆన్ అనేది ఉందో లేదో చూద్దాం. W WhatsApp dash desktop semi status colon enabled semi version colon 2. Windows app WhatsApp dash desktop semi status colon enabled semi version colon 2.2208.15 semi author colon Gerardo Kessler Les Reaper Yatras Yerbas at gmail.com greater 41 of 44. చూడండి ఇప్పుడు ఈ యొక్క వాట్సాప్ యాడ్ ఆన్ అనేది మనకి ఇన్స్టాల్ అయిపోయి ఈ యొక్క మేనేజ్ యాడ్ ఆన్స్ లో మనకి రావడం జరిగింది. ఇప్పుడు నేను ట్యాబ్ క్లిక్ చేస్తాను. చూడండి tab about add dash on button alt plus చూడండి అబౌట్ యాడ్ డాష్ ఆన్ tab add dash on help button alt plus h హెల్ప్ ctrl plus tab disable add dash on button alt plus d tab remove button alt tab get add dash ons button alt plus g. కావాలంటే దీన్ని రిమూవ్ చేసుకోవచ్చు. ఓకే, లేదంటే డిసేబుల్ చేసుకోవచ్చు. ఓకే, ఈ విధంగా వాట్సాప్ యాడ్ ఆన్ ని మనం డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వీడియోలో మనం ఈ యొక్క వాట్సాప్ యాడ్ ఆన్ తో మనం NVDA లో ఏ విధంగా విత్ షార్ట్ కట్స్ తో మనం యూజ్ చేయాలనేది మనం రానున్న వీడియోస్ లో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ యొక్క వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ యొక్క విలువైన సలహాలు సూచనలు కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.